అస్మద్గురుభ్యో నమః. హరే కృష్ణ 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 హరే హరే. మనము యోగ సిద్ధి పదం మార్గంలో యోగ సంసిద్ధి గురించి తెలుసుకుంటున్నాం. ఏ విధంగా మనము యోగ సంసిద్ధిని పొందవచ్చు. కృష్ణలోకంలోకి ప్రవేశించబడుట అత్యున్నత యోగ సంసిద్ధిగా పేర్కొనబడినది. మనము చంద్రుని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం. అది కూడా ఒక రకమైన పరిపూర్ణత్వం కాదా అని జనము ప్రశ్నించవచ్చు. ఇతర లోకాలకు వెళ్ళాలనే కోరిక మానవునిలో మనస్సులో ఎప్పుడూ ఉంటుంది. అందుకే జీవిని సర్వగత అంటారు. అనగా అన్ని చోట్లకు ప్రయాణించాలి అనే కోరికను కలిగి ఉండడం అది ఒక జీవుని యొక్క స్వభావం. అది మన నిజ స్వభావం. సంపన్నులైన అమెరికన్లు భారతదేశానికి లేదా యూరప్కు లేదా మరో దేశానికి తరచూ ప్రయాణిస్తారు. అలాగే భారతీయులు కూడా విదేశాలకు వెళ్ళాలని వాంఛిస్తూ ఉంటారు. ఎందుకనగా ఒకే చోట నిలిచి ఉండుటను వారు ఇష్టపడరు. ఇది మానవ స్వభావం. అందుకే మనం చంద్రలోకానికో లేదా మరో ఇతర లోకానికో ప్రయాణించాలని ఆశిస్తాం. కానీ శ్రీకృష్ణుని ప్రకారము మనము ఏ భౌతిక లోకానికి వెళ్ళినను అక్కడ కూడా ఈ దుఃఖాలు ఉండును. ఆ బ్రహ్మ భువనా లోకాః పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. భగవద్గీత 8వ అధ్యాయం 16వ శ్లోకంలో భౌతిక జగత్తు నందలి అత్యున్నత లోకం మొదలుకొని అధమలోకము వరకు గల సమస్త లోకములు జన్మ మృత్యుభరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతయ్య, నా లోకమును చేరినవాడు పునర్జన్మను పొందడు. ఈ భౌతిక విశ్వము 14 లోకాలుగా విభజింపబడింది. దానినే మనం చతుర్దశ భువనములు అంటాం. 6 లోకాలు పైన, 7 లోకాల కింద భూలోకం మధ్యలో ఉండును. ఈ శ్లోకంలో ఆ బ్రహ్మ భువనా లోకాహ అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. మనము ఈ విశ్వంలోని అత్యున్నత లోకమైన బ్రహ్మలోకానికి వెళ్ళినా అక్కడ కూడా జనన మరణాలు తప్పవని తెలుసుకున్నాం. పునరావర్తిన అనగా తిరిగి రావడం, లేక జనన మరణ చక్రం అని అర్థం. దుస్తులను మార్చినట్లుగా మనము ఈ శరీరాలను మారుస్తూ ఉన్నాము. ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ లోకాలన్నీ జీవులతో నిండి ఉండును. కేవలం ఈ భూలోకంలోనే కాకుండా ఊర్ధ్వలోకము, అధోలోకము అన్నింటిలోనూ కూడా జీవులు కలవు. ఏ లోకంలోనూ జీవులు లేకుండా ఖాళీగా ఉండుటను మనము ఎక్కడ చూడం. మనము నేలను కొద్దిగా తవ్వితే అక్కడ కూడా మనం అనేక రకాల పురుగులను చూడవచ్చు. అలాగే నీటిలో జలచరాలను చూడవచ్చు. అలాగే గాలిలో అనేక రకాల పక్షులు ఉండును. అదేవిధంగా ఆకాశాన్ని పరిశోధిస్తే అక్కడ కూడా అనేక రకాల జీవులు ఉండటను మనము గుర్తించవచ్చు. ఇతర గ్రహాలలో జీవరాశి లేదు అనే నిర్ణయానికి వచ్చినచో అది న్యాయ విరుద్ధము. ఏది ఏమైనా అత్యున్నత లోకం నుండి అధోలోకం వరకు అంతటా జన్మ మృత్యువులు ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉండునని శ్రీకృష్ణుడు చెబుతున్నారు. కానీ మాముపేత్య అనగా మీరు నా లోకాన్ని చేరినచో దుఃఖపూరితమైన ఈ భౌతిక లోకానికి తిరిగి రానక్కర్లేదు. ఈ విషయాన్ని ప్రత్యేకించి నిర్ధారించి చెప్పుటకే శ్రీకృష్ణుడు మరలా చెప్తున్నారు. అతని శాశ్వత లోకమైన గోలోక బృందావనానికి వెళ్ళిన వారు జనన మరణ చక్రం నుండి విముక్తులై శాశ్వత జీవితాన్ని పొందుతారు. ఈ సమస్యలను గ్రహించి శాశ్వత ఆనందమయమైన జ్ఞానప్రదమైన జీవితాన్ని పొందుటయే మానవ జన్మ ముఖ్య ఉద్దేశం. దురదృష్టవశాత్తు ఈ యుగంలోని జనులు జీవిత లక్ష్యాన్ని మరిచారు. ఎందుకు? దురాశయాయే బహిరార్థమానినః. భాగవతము 7వ అధ్యాయము 5వ అధ్యాయం, భాగవతము 7వ స్కందము 5వ అధ్యాయం 31వ శ్లోకంలో. ఎందుకంటే ప్రజలు భౌతిక తలుకు బెళుకులైన పెద్ద భవనాలకో, కర్మాగారాలకో లేదా రాజకీయ కార్యక్రమాలకు ఆకర్షింపబడి వాటిలో చిక్కుకొని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆకాశాన్ని అంటే భవనాలలో నివసించినప్పటికీ వారు ఆ భవనాలలో శాశ్వతంగా నివసించుటకు అవకాశం లేదని వారు గుర్తించలేకపోతున్నారు. మన శక్తిని
కృష్ణ చైతన్య ఉద్ధరణకు వినియోగించాలి. కృష్ణ చైతన్యం అనేది ఏదో మత సంబంధ విషయమో లేక ఆధ్యాత్మిక వినోదాన్ని కలిగించేది కాదు. అది మన జీవితంలో అత్యంత ప్రధానమైన విషయము. జనులు ఉన్నత లోకాలను పొందాలనే కోరికను కలిగి ఉంటారు. ఎందుకంటే అక్కడ జీవిత సౌకర్యాలు, ఆయువు ఇక్కడి కంటే చెప్పలేనని రెట్లు అధికంగా ఉంటుంది. భగవద్గీత 8వ అధ్యాయం 17వ శ్లోకంలో చెప్పబడినట్లు సహస్రయుగ పర్యంతం మహర్ష్యాద్ బ్రహ్మణో విదుహు రాత్రిం యుగ సహస్రాంతాం తే అహోరాత్ర విదో జనాః. ఈ భౌతిక విశ్వపు కాల పరిమాణం చాలా పరిమితం. దీనిని కల్పాలలో లెక్కిస్తారు. ఒక కల్పం అంటే బ్రహ్మకు ఒక రోజు. ఆ ఒక రోజులో సత్యము, త్రేత, ద్వాపర, కలియుగాలు 1000 సార్లు జరిగితే అది బ్రహ్మకు ఒక రోజుతో సమానం. సత్యయుగం అనేది సదాచారం, ధర్మం, జ్ఞానం, సత్యంతో నిండి ఉంటుంది. అప్పుడు అజ్ఞానం, పాపం వంటివి ఉండవు. ఈ యుగము 17,28,000 సంవత్సరాల కాలపరిమితిని కలిగి ఉంటుంది. త్రేతాయుగంలో అధర్మము ఆరంభమయ్యను. ఈ యుగము 12,96,000 సంవత్సరాలు. ద్వాపర యుగంలో అజ్ఞానం, అధర్మం మరింతగా పెరిగిపోను. ఈ యుగం యొక్క కాల పరిమాణము 8,64,000 సంవత్సరాలు. చివరిది అయిన కలియుగము అంటే మనము ప్రస్తుతం నివసిస్తున్న ప్రస్తుత కలియుగము 5,000 సంవత్సరాల క్రితము ఆరంభమైనది. ఈ కాలంలో అధర్మము, అసత్యము, అజ్ఞానము, ఆందోళనలు, కలతలు పెరిగిపోవడం వలన సదాచారము కనిపించకుండా పోవును. ఈ యుగము కాల ప్రమాణము 4,32,000 సంవత్సరాలు. కలియుగంలో అధర్మం ఎంతగా పెరిగిపోతుంది అనగా యుగాంతంలో భగవానుడు స్వయంగా కల్కి అవతారంలో దుష్టులందరిని సంహరించి తిరిగి మరొక సత్యయుగ ఆరంభమునకు పునాది వేయును. అలా ఒకదాని తరువాత ఒకటిగా యుగాలు తిరుగుతూ ఉండును. ఈ 4 యుగాలు 1000 సార్లు తిరిగితే అది బ్రహ్మకు ఒక పగలు అనగా 12 గంటలు, అలాగే రాత్రి 12 గంటలను కలిగి ఉండును. ఇలా బ్రహ్మ 100 సంవత్సరాలు జీవించి చివరికి మరణించింది. బ్రహ్మ యొక్క ఈ 100 సంవత్సరాలు మన భూలోక కాలమానం ప్రకారము 3,11,4,311 కోట్లాది సంవత్సరాలు. ఈ లెక్కల ప్రకారం బ్రహ్మ జీవితము అద్భుతం, అనంతం అనిపించును. కానీ అనంతకాల దృష్టిలో అతని జీవితకాలము ఒక మెరుపు మెరిసినట్లుగా క్షణికమైంది. కారణ సముద్రంలో అలాంటి బ్రహ్మలు అట్లాంటిక్ సముద్రంలోని బుడగల వలె పుడుతూ గిడుతూ ఉంటారు. బ్రహ్మ మరియు అతని సృష్టి సమస్తం భౌతిక జగత్తులో భాగం. అందుకే వారు ఈ మార్పులకు నిరంతరము లోనవుతూ ఉంటారు. మరికొక సంచికలో ఈ యోగ సిద్ధి పదం యొక్క విపుల విశేషాలను మరింత విపులముగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.